ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకునేటటువంటిది అంటాం. కాకపోతే ఆంధ్రజ్యోతి అంటే చంద్రబాబు చేత చంద్రబాబు కోసం చంద్రబాబు వల్ల నడిచేటటువంటి పత్రిక అనుకోవాలి. దేన్నైనా సరే అలాగే మార్చేస్తుంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది, దానికి మళ్ళీ వస్తుందన్న నమ్మకం ఉంది. కాబట్టి తెలుగుదేశంతో పొత్తు బీజేపీకి కావాలి, కానీ బీజేపీ ఎదగకూడదు. బీజేపీ చేసేవన్నీ తప్పని చెప్పాలి. అదే సందర్భంలో అదే జగన్ విషయంలోనైతే కనుక రైట్ అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఈడీకి సంబంధించి ఒక పెద్ద హెడ్డింగ్ పెట్టింది, నిందితుల్ని జైల్లోనే ఉంచేందుకు ఎన్ని ఛార్జ్షీట్లు, ఈడీ మీద సుప్రీంకోర్టు ఆగ్రహం. నిన్న హేమంత్ సోరెన్ పిఏ ఎవరైతే ఈడీ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారో 18 నెలల నుంచి జైల్లో ఉన్నారు, దాని మీద సుప్రీంకోర్టు రైట్ చేసినటువంటి పాయింట్ని అది కేంద్రమే తప్పు చేస్తుందన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఎస్, కోర్టు కూడా అదే అంది, అంటే ఈడీనే తప్పు చేస్తుందని. కరెక్ట్, ఛార్జ్షీట్ల మీద ఛార్జ్షీట్లు వేసి లేట్ చేస్తుందని 3 ఛార్జ్షీట్లు వేసిందంటే ఇప్పటికీ ఈడీ ఎప్పుడు బెయిల్ వస్తుందంటే అప్పుడు. ఇది తప్పని చెప్తున్నది కదా ఆంధ్రజ్యోతి. కరెక్ట్, గుడ్. మరి జగన్ కేసులో అంతేగా జరిగింది. మొత్తం ఒకటే వ్యవహారం. రాజశేఖర రెడ్డి పరిపాలన, ఆ టైంలో ప్రయోజనాలు పొందిన వాళ్ళకి ఇక్కడ పెట్టుబడులు పెట్టారన్నాడు. కానీ ఎన్ని ఛార్జ్షీట్లు వేశారు? 1, 2, 3, 4 అంటూ చైతన్య నారాయణాల ర్యాంకుల లెక్కల టైపులో ఛార్జ్షీట్లు. ఎప్పుడు ఆయనకి బెయిల్ వస్తుంది అనుకుంటే ఆ టైంకి ఒక ఛార్జ్షీట్ అంటాం, మళ్ళీ కొన్ని రోజులు ఉంచడం. కానీ అది జెన్యూన్గా రాశారు ఆ రోజున, ఇట్లాంటోడు అని రాసుకొచ్చారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి తప్పు అని రాస్తున్నాడు. అదే ఉంటుంది వాళ్ళ వ్యవహార శైలి.